యోగా డే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోంది. 5 లక్షల మందితో యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ వేదికగా జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యోగా దినోత్సవ వేడుకలపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని సాగరిక హాల్లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యోగా డేకు సంబంధించి మంత్రి లోకేష్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచం మన వైపు చూసేలా యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. సూరత్ లో జరిగిన ఈవెంట్ ను స్టడీ చేసి పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసారు. ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగా డే అనేది ప్రపంచం మొత్తం పాటించే విధంగా చేశారు. మనం ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, కమిట్మెంట్తో ఈ కార్యక్రమం కలిసికట్టుగా జయప్రదం చేయాల్సిన అవసరం. ఇతర పట్టణాలతో పోల్చితే మన టెరెన్ కొంచెం కాంప్లికేటెడ్ టెరెన్. మనం ఎంచుకున్న లొకేషన్ ఏంటంటే ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెల 21న ఉదయం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున 247 కంపార్ట్మెంట్లలో ఈ యోగా కార్యక్రమం జరగనుంది. ఉదయం 6:30 గంటలకు ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం వద్ద ఉన్న ప్రధాన ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. అందుకు గంట ముందే ప్రజలంతా నిర్దేశిత కంపార్ట్మెంట్లకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించనున్నారు అధికారులు. ప్రజలు 600 మీటర్ల కన్నా ఎక్కువ దూరం నడిచేందుకు వీలు లేకుండా వాహన సదుపాయం కల్పించనున్నారు అధికారులు. జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ కెపాసిటీ పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2025 మాసోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ప్రజలు యోగాసనాలు చేస్తున్నారు. యోగాంధ్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేస్తున్నారు. యోగాను ప్రోత్సహించేందుకు విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్ ను యోగా రోడ్ గా మార్చేశారు. అక్కడ ప్రతిరోజు యోగా నిర్వహించేందుకు వీలు కల్పించింది సర్కార్. ఇక రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారులు, యువత, చిన్నారులు, వృద్ధులు అందరూ కూడా యోగాంధ్రలో భాగంగా యోగాసనాలు వేస్తున్నారు. జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.